అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు కేరళ జ్యోతిష శాస్త్ర నిపుణులు, లా ఆఫ్ అట్రాక్షన్, లైఫ్ అండ్ మనీ కోచ్, అంతేకాకుండా హస్త సాముద్రికలో నిపుణులైన, అంతేకాకుండా మనకి పుట్టుమచ్చల శాస్త్రం, ప్రశ్నాశాస్త్రం ద్వారా మనకి జ్యోతిష్యం చెప్తారు బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ బ్రహ్మశ్రీ జేకేఆర్ గురుగారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం చర్చిద్దాం. నమస్కారం నమస్కారం అమ్మా. గురుగారు, ఇప్పుడు మనం ఎక్కువగా వింటూ వస్తున్నాం అంటే ముద్రల ద్వారా మన ఆరోగ్య సమస్యలు కానీ, లేదంటే ఏది కోరుకుంటే అది జరుగుతుంది అని అంటున్నారు. నిజంగానే ముద్రల ద్వారా ఇదంతా సాధ్యం అంటారా అసలు? తప్పకుండా అమ్మా. ముద్రలు ఆరోగ్యాన్ని ఇస్తాయి, మనశ్శాంతిని ఇస్తాయి. అలాగే మనం ఏది కోరుకుంటే అది ఈజీగా మనకు తెచ్చి పెడతాయి. ఎలా? ఒక ముద్రకి అంత పవర్ ఉందా అంటే ఉందిరా. ఎలా అంటే ఈ 10 ఏళ్లలో, ఉదాహరణకి 5 ఏళ్లే తీసుకుందాం. మనకి మనిషికి 10 ఏళ్ళు ఉంటాయి కదా. ఉదాహరణకి 5 ఏళ్లలో పంచభూతాలు ఉంటాయమ్మా. చాలా వీడియోల్లో నేను చెప్పాను, ఇది అగ్ని స్వరూపము అని. ఓకేరా? ఇది నీరుకి అని చెప్తూ ఉంటాం. ఓకేరా? ఇలా ప్రతిదీ 5 ఏళ్లకి పంచభూతాలలో 5 ఉంటాయి. అందువల్ల పంచభూతాల యొక్క తత్వానికి చెందినవి కాబట్టి ఈ పంచభూతాలతో మనం వేసే ముద్రల వల్ల పంచభూతాలతో కనెక్ట్ అవ్వగలం, భగవంతుడితో కనెక్ట్ అవ్వగలం, యూనివర్స్తో కనెక్ట్ అవ్వగలం. రెండోది, ఈ ముద్రలు వేయటం వల్ల మనశ్శాంతి లభిస్తుంది, రక్ష లభిస్తూ ఉంది. రక్ష అంటే మనం నమ్ముకున్న దైవం మనకి ఎప్పుడు రక్షకుడుగా ఉంటుంది. ఉదాహరణకి మనం ఇప్పుడు ఒక ముద్ర గురించి తెలుసుకున్నాం. ఇది గరుడ ముద్ర అంటారు. గరుడ ముద్ర. గరుడ ముద్ర. ఈ గరుడ ముద్ర ఎవరైతే వేస్తారో శత్రువులు మన దరిదాపులకు కూడా ఉండరు. అయితే వేసి ఎలాంటి నామాన్ని చదువుకోవాలి, ఎలా ఫీల్ అవ్వాలనేదే ఈ ముద్ర వేసినప్పుడు చేయవలసిన క్రియ. ఇప్పుడు మనం దాని గురించి చెప్పుకుందాం. ఈ గరుడ ముద్ర వేయాలనుకున్న వాళ్ళు ఇలా సంఖ్యలు వేసినట్టుగా 2 చేతులు ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకుని, ఇదిగమ్మా ఇది గరుడ ముద్ర, గుర్తుపెట్టుకుంటారా? ఇలా ఈ గరుడ ముద్ర ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకుంటే ఇది రెక్కలుగా భావించి ఇది గరుడ ముద్రగా ఫీల్ అవ్వాలి. ఈ గరుడ ముద్ర వేసుకుని ప్రేక్షకులందరూ చూడండి, ఇలా సంఖ్యలుగా చేతులు పెట్టి ఈ బొటన వేళ్ళని రెండింటిని కలిపి ఈ వేళ్ళు ఇలా పెట్టాలి. ఇది గరుడ ముద్ర. ఈ గరుడ ముద్ర వేసుకుని మనసులో ఇలా అనుకోవాలమ్మా. కళ్ళు మూసుకుని శ్వాసని దీర్ఘంగా లోపలికి తీసుకుని మరలా బయటకు వదులుతూ ఇలా 9 సార్లు 9 టైమ్స్ చేయాలి. ఓకే, అట్లా 9 టైమ్స్ దీర్ఘ శ్వాస తీసుకోవాలి, దీర్ఘంగా బయటకు వదలాలి. స్లోగా పీల్చుకోవాలి, స్లోగా వదలాలి, ముద్ర వదలకుండా. ఈ తర్వాత ఈ శ్వాస తీసుకున్న తర్వాత మనం ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః అని మనసులో ఒక్కసారి అమ్మవారిని, పరమేశ్వరుని తలుసుకోవాలి. తలుసుకుని, అమ్మా నన్ను రక్షించు, ఎళ్ళవేళలయందు నాకు రక్షగా ఉండు, నాకు తోడు నీడగా ఉండు, నేను చేసే కార్యాలలో అన్నిటికీ నువ్వు తోడుండి నన్ను నడిపించమ్మా అని మనసులో భావన చేసి, అప్పుడు రక్ష 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 అంట 9 సార్లు చెప్పుకోవాలి. ఈ మాట అనుకుని రక్ష 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 అంట 9 సార్లు చెప్పుకుని అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీకు ఆవిడ ఆరా మీ చుట్టూ వచ్చినట్లుగా ఫీల్ అవుతూ మనసులో సంకల్పం చేయాలి. ఇలా ఎవరైతే ప్రతిరోజు ఒక 10 నిమిషాలు, ఒక పావు గంట చేస్తారో వీరికి ఒక రక్ష ఏర్పడుతుంది, ఒక రక్షణ వలయం లాగా ఏర్పడుతుంది. తెలియకుండా వీరికి పాజిటివ్ ఆరా ఉంటుంది, పాజిటివ్ థాట్స్ వస్తాయి, పాజిటివ్ ఆలోచనలు వస్తాయి, భయాలు పోతాయి, టెన్షన్లు పోతాయి. మనిషికి శత్రువులు ఎవరో తెలుసమ్మా? టెన్షను, భయం. ఇందాక మనం ఒక వీడియోలో చెప్పుకునే 2 అన్నదమ్ములు లాంటివి. ఇది ఉంటే అది ఉంటది, అది ఉంటే ఇది ఉంటది అని. భయం ఉన్న చోట టెన్షన్ ఉంటది, టెన్షన్ ఉన్న చోట భయం. మరి 2 ఉన్నప్పుడు ఈ రెండింటినీ జయించాలి అంటే మీరు ఈ ముద్ర వేసి నాలో ఉన్న టెన్షను, భయాలు ఈ క్షణమే బయటకు వెళ్ళి, నేను చాలా ధైర్యవంతుడిగా ఉన్నాను, నేను చాలా ధైర్యవంతురాలుగా ఉన్నాను, నేను చాలా పాజిటివ్గా ఉన్నాను, నేను చాలా పాజిటివ్ థింకింగ్తో, పాజిటివ్ ఆలోచనలతో ప్రతినిత్యం ఉంటున్నాను అని ఫీల్ అవుతూ మీరు అప్పుడు ఈ ముద్ర నుంచి బయటకు ఇలా చేస్తూ పొద్దున్నే లేవగానే, అలాగే బయటికి వెళ్ళబోయే ముందు, రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత, రాత్రి పడుకోబోయే ముందు 4 వేళల యందు షీల్డ్ వేసుకోవాలి. షీల్డ్ వేయటం అంటే ఏంటి అని అంటే చాలా మందికి, కొంతమంది తెలిసే ఉండొచ్చు,
ఈ షీల్డ్ అంటే ఒక ఏదైనా ప్యాక్ చేసి షీల్డ్ వేస్తారు చూడరా మనం, ఉమ్. అలా షీల్డ్ వేసుకోవాలి మనకి ఎప్పుడు రక్షగా ఉండటం. రక్షగా ఉంది. అది ఎలా వేయాలో ఇప్పుడు చూపిస్తాను మీకు. ఈ బొటన వేలు ఈ 2 వేళ్ళని ఇలా పట్టుకుని ఇలా శిరస్సుకి అంటే సహస్రార చక్రం పైకి ఎంతవరకు మీ చేతులు పైకి లేస్తే అంత పైకి లేపాలి. లేపి ఈ వేళ్ళు ఇలా పెట్టుకోవాలి. కెమెరా ముందు మీకు అందరికీ కనపడతలేదని నేను చెయ్యి పైకి లేపాను. ఇలా కిందకి ఇలా దించాలి నాభి వరకు ఫస్ట్. తర్వాత ఎడం చేతి నుంచి ఎడం పక్క భుజం నుంచి కుడి పక్క వరకు ఇలా. ఏంటి ఇలా పైనుంచి ఇలా ఏం చేయాలి? ఒక వైట్ గీత లక్ష్మణ రేఖలాగా ఇలా గీసుకోవాలి. మీరు గీస్తున్నట్టుగా ఫీల్ అవ్వాలి. ఎలా అది చాక్ పీస్తో గీస్తారా, పెన్నుతో గీస్తారా, మీ మనసుకి ఏది నచ్చితే అది. ఇలా ఒక పెద్ద రేఖ గీసుకోండి, లక్ష్మణ రేఖ అనుకోండి. సీతమ్మ వారిని రేఖ దాటొద్దని చెప్పారు చూసారా లక్ష్మణుడు. అట్లా మీరు ఈ రేఖని నాలోకి ఎటువంటి నెగిటివ్ ఆరా, నెగిటివ్ ఎనర్జీ, నరదిష్టి, నరపేడ, నరఘోష ఏది నన్ను దరి చేరకూడదని మనసులో తెలుసుకుని ఇలా మళ్ళీ ఎడం పక్క నుంచి కుడి పక్కకి ఇలా ఇలా ఒకటి. మరొకసారి ప్రేక్షకులు గమనించండి. ఎడం పక్క మొదలుపెట్టి కుడి పక్కకి ఇలా, మరలా ఇలా అంటే ఒకటి. తర్వాత మరలా ఇక్కడి నుంచి ఇక్కడికి 2 అమ్మ, మరలా ఇక్కడి నుంచి ఇక్కడికి 3, మరలా ఇక్కడి నుంచి ఇక్కడికి 4, 5, 6, 7 అంతే. 7 సార్లు చేయాలి. ఇక్కడ కూడా 7 గీతలు గీస్తున్నట్టుగా భావం చేయాలి. ఎలా గీత? ఇలా గీసి ఇలా వెళ్తే 1, ఇలా 7 గీసుకోవాలి. ఆ తర్వాత ఎడం పక్కన ఫ్రంట్ సైడ్ భుజానికి ఇలా చెయ్యి ఎంతవరకు లేస్తే అంతవరకు ఇలా గీత గీయండి. ప్రతిసారి మీకు నాకు రక్షణగా ఈ లక్ష్మణ రేఖ గీసుకుంటున్నానని ఫీల్ అవ్వండి. తర్వాత మీ చెయ్యి ఎంత వెనక్కి వెళ్తే అంతే వెనక్కి ఒక గీత గీయండి. తర్వాత మళ్ళీ కుడి పక్కన ఇలా ముందుకు గీయండి, మళ్ళీ ఎడం పక్కన ఇలా గీయండి. ఆ తర్వాత మరలా ఇదే వేలు ఇలా ఎంత పైకి లేస్తే అంత పైకి లేపండి మీ శిరస్సు పైకి. మీ తల నుంచి ఎడం పక్క నుంచి తలపైన ఇలా 3 సర్కిల్స్ గీయండి. 3 సర్కిల్స్ 1 2 3 అయిపోయింది. ఇదే షీల్డ్ అమ్మా. ఈ షీల్డ్ వేయటం వల్ల నెగిటివ్ ఆరా మీ దరిదాపులకి రాదంటారు. ఇలా ఎవరైతే షీల్డ్ వేసుకున్నప్పుడు ఏమనుకోవాలి? రక్ష 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 అని 9 సార్లు అనుకోవాలి. దీంతో పాటుగా నేను లక్ష్మణ రేఖను గీసుకుంటున్నా, నాకు ఎటువంటి నెగిటివ్ ఆరా రాకూడదు, దుష్ట శక్తులు నా పైకి రాకూడదు, అలాగే నరదిష్టి నరపేడ నన్ను దరి చేరకూడదు, నాలో నెగిటివ్ ఎనర్జీ నా వైపు కూడా చూడకూడదు అని ఫీల్ అవుతూ ఈ గీతలు గీసుకోవాలి. లక్ష్మణ షీల్డ్ వేసుకోవాలి. దాన్ని షీల్డ్ అని అంటాం. ఇలా వేసుకుని మీరు ఉదయం లేవటంతోనే వేసుకోవాలి. రాత్రి పడుకునేటప్పుడు వేసుకుంటే ప్రశాంత నిద్రపడుతుంది. ఉదయం లేవగానే వేసుకుంటే ఆ రోజంతా పనులు ఫ్రీగా ఉంటాయి. ఏదైనా పూజ చేసేప్పుడు వేసుకున్నా, అలాగే ఇంట్లోంచి బయటికి వెళ్ళేప్పుడు వేసుకున్నా మీకు పాజిటివ్ ఎనర్జీతో ఎక్కడ మీలో ఎనర్జీ తగ్గకుండా పాజిటివ్గా ఉండగలుగుతారు. అలాగే ఈ గరుడ ముద్ర, ఈ షీల్డ్ ఎవరైతే వేసుకుంటారో మీకు రక్షణ కవచంగా ఉంటుంది. మా దగ్గరికి వచ్చిన క్లయింట్లకి ఇవి చేయించి వారితో వేయించి వారి జీవితంలో హ్యాపీగా ఉన్నాం, నెగిటివ్ ఆరా రావటం లేదు, నరదిష్టి నరపేడ నుంచి మేము బయటపడగలుగుతున్నాం, ఆ రోజల్లా కూడా పాజిటివ్గా ఉండగలుగుతున్నాం. ముఖ్యంగా అంటే ఇది చేస్తే ఏదో అద్భుతాలు కొండ మీద కోత వచ్చేస్తుందని కాదురా నేను చెప్పేది. ముందు మీకు నెగిటివ్ రాకుండా ఉంటది, మీరు పాజిటివ్ గా ఉండగలుగుతారు, బాగుంటది. కావాలంటే ప్రాక్టికల్ గా చూడండి. నేను చెప్పాను ఇది నిజమని మీరు నమ్మక్కర్లా, ఆచరించి చూడండి. అది ఎంతవరకు మీకు నిజమనిపిస్తే అప్పుడే నమ్మండి. ఎందుకంటే ఇది ప్రాక్టికల్ గా చేస్తూ ఉన్నాం, చాలా మందికి అద్భుత ఫలితాలు వస్తున్నాయి. ఆ తర్వాత మీరు పాజిటివ్గా ఉండే ప్రయత్నం చేయండి, నమ్మకంగా ఉండండి, డెఫినెట్ గా మీకు రిజల్ట్ వచ్చి తీరుతుంది. మా దగ్గర వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇదేరా తల్లి, ఆస్ట్రాలజీలో మీకు ఏం జరుగుతుంది, జరిగిపోయింది ఏంటి, జరుగుతుంది ఏంటి, జరగబోయేదేంటి, ఇది వివరించి దానికి ఎలాంటి రెమెడీస్ పాటిస్తే ఈ సమస్యల నుంచి బయటపడతారు. దేన్ని మేనిఫెస్ట్ చేయాలన్నా ఈజీగా రావాలంటే ముందు మీ కర్మలు తొలగించుకోవాలి. ఆ కర్మలు ఎందుకు వచ్చినాయో తెలుసుకుంటే దానికి ముందేయటం ఈజీ కదా, రెమెడీ చేయటం ఈజీ కదా. అందువల్ల మీరు పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవటం వల్ల, అంటే మీ ప్రయత్నం మీరు చేసి మీ వల్ల కానప్పుడు పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకుంటే మీకు ఈజీగా మీరు కోరుకున్నది మీకు వచ్చేటట్లుగా ఈ కేరళ సంఖ్య జ్యోతిషం మీకు సిద్ధంగా ఉంది. కానీ మరి మీరు దానికి గనక ఇంట్రెస్ట్ చూపించేవారు స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నంబర్లకు కాల్ చేస్తే మరిన్ని వివరాలు మీకు తెలియజేస్తారు. ధన్యవాదాలు. నమస్కారం. నా పేరు సుజాత. మేము కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి వచ్చాం. మా భర్తకి మాకు ఆర్థిక ఇబ్బందులు ఉండడం వల్ల గురూజీని వచ్చి కలిసాము. ఆయన చెప్పిన సూచనలన్నీ పాటించినాము. అవన్నీ మా ఆయన డైలీ చేస్తున్నాడు. మాకు చాలా బాగుంది. అందుకని మళ్ళీ వచ్చి స్వామిని కలవడానికి వచ్చినాం.